ఓం శాంతి. మనమందరూ కర్మక్షేత్రము, యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ యుద్ధము మనోయుద్ధం, అహింసక ఒక యుద్ధము. ఈ సృష్టినే పరివర్తన చేసే స్వపరివర్తన యుద్ధం. ఆత్మ ఏ ఖజానాలని ఎన్నో జన్మలు కూడా పాగొట్టుకుని ఉంది. దానికి ముఖ్యమైన కారణం లోపల ఉండే శక్తులు జాగృతం కాకపోవడం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సుఖం కావాలి, ఖుషి కావాలి, శాంతి కావాలి, శక్తి కావాలి. ఇది ఆత్మ యొక్క వాస్తవమైన ఖజానాలు. కానీ ఈ ఖజానాలు నా ఆత్మలో ఎందుకు ఇది నా నుంచి దూరం అవుతుందంటే, నా లోపల ఉండేటువంటి శక్తులు అజాగృతి అయిపోయే వల్ల. ఈ సూక్ష్మ శక్తులు ఎప్పుడైతే అజాగృతి అవుతుందో, అప్పుడు మాయా అనేటువంటి ఈ ఒక్క శత్రు నా ఖజానాలను నా నుండి దోచుకుని నా ఆత్మను బలహీనం చేసి, నా స్వరాజ్యాన్ని తన అధీనం చేసుకుని, నా స్వస్థితిని మూర్ఛం చేసి, పరిస్థితులని పెద్దగా చేసి, నా లోపల దుఃఖము, చింత, భయము, అశాంతి, విఘ్నము, పరచింతన, పరదర్శన, పరమతము, స్వభావ సంస్కారాల ఘర్షణ, ఈర్ష, ద్వేషము, కపటము, ఇవన్నీ తీసుకొస్తాయి. నా లోపల ఉండేటువంటి సూక్ష్మ శక్తులు ఒక దివ్యమైన ఆత్మిక దైవత్వ రూపం. ఆ దివ్య రూపము ఎప్పుడు నా నుంచి దూరం అయిపోతుంది, అప్పుడు నేను ఈ జీవితం అనే యాత్రలో ఖుషి ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ శక్తులతో వెళ్ళి వేడుకుంటాను. విఘ్నాలు దూరం కావాలంటే విఘ్నేశ్వరునికి దండం పెట్టుకుంటాను. మనశ్శాంతి కావాలంటే నా లోపల ఒక దుర్గామాత, పార్వతీమాత, లక్ష్మీమాత, ఇలా వేరు దేవతలని ఆరాధిస్తూ వారి యొక్క శక్తి కావాలని వేడుకుంటాను. కాకపోతే నా లోపలే ఉండే దివ్య శక్తులని జాగృతం చేసే ఒక పవర్ పరమాత్ముడు మనకి ఈ సమయంలో సర్వశక్తివంతుడితో
మీరుగాన సంబంధాన్ని పెడితే ఆ సర్వశక్తివంతుని ఒక స్వరూపాన్ని మీ ఒక్క మనో దృష్టిలో ఏకాగ్రత చేసిందే అయితే మీ లోపలే ఆ శక్తులు జాగృతం అవుతుంది అనేది మనకి చాలా సమయం వరకు తెలియనే లేదు. ఆత్మలో ఉండే ఒక్కొక్క శక్తి కూడా జీవితం అనే యాత్రని సుఖశాంతిగా నడిపిస్తుంది. ఒక్క శక్తి మనలో కొదవ అయినా కూడా ఈ జీవన యాత్రలో మనం సంపూర్ణమైన నిర్విఘ్న స్థితి, నిశ్చింత స్థితి, నిర్భయ స్థితి అనుభూతి చేయలేము. కావున సహన శక్తి, ఇమిడించుకునే శక్తి జీవితానికి ఎంత ప్రాముఖ్యంగా ఉందో ఇంకా మిగిలిన శక్తులు, అష్టశక్తులలో అన్ని శక్తులు చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం మరొక ముఖ్యమైన శక్తిని అర్థం చేసుకోపోతున్నాం. పరిశీలన శక్తి, గుర్తించే శక్తి. ఆధ్యాత్మిక ఈ యాత్రలు మనం వెళుతున్నాం కాబట్టి ఈ మార్గంలో మనకి ఎదురయ్యేటువంటి ఎన్నో విషయాలని గుర్తించాలా అన్నా కూడా మన దగ్గర పరీక్షించే శక్తి చాలా అవసరం. దేన్ని పరీక్షించాలి? మన ముందు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని, ఆ వ్యక్తిని నిర్ణయించాలి, పరీక్షించాలి. పరీక్షించడం అంటే ఏంటి? పరీక్షించడం అంటే ఒక జీవితంలో వచ్చిన పరిస్థితిలో ఏది రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఏది ఫాల్స్, దీన్ని మనం తెలుసుకోవాలా అంటే మన ఆత్మలో సూక్ష్మమైన బుద్ధి, దివ్యమైన బుద్ధి, పవిత్రమైనటువంటి బుద్ధి పాదరసంలాగా జాగృతం కావాలి. బుద్ధి శుద్ధంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే మాత్రమే నిర్ణయ శక్తి, పరీక్షించే శక్తి పనిచేస్తుంది. ఒక్కవేళ నా బుద్ధిలో ఎక్కువ నెగిటివ్ ఉంది, వేస్ట్ ఉంది అంటే పరీక్షించే శక్తి నా జీవితంలో పనిచేయదు. ఒక్కొక్కప్పుడు నా లోపల నేను వ్యక్తిగతంగా ఏదన్నా ఒక సమస్యని పరీక్షించలేకపోతే ఆ పరీక్షించే శక్తి నాలో చాలా వీక్గా ఉంటే సమస్యలు వచ్చినప్పుడు నేను దాన్ని ఎదిరించే దాంట్లో కూడా ఓటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మోసపోతాను. జీవితంలో మనం చూస్తూ వచ్చాము, వ్యక్తులు మనతో మంచిగానే ఉంటారు. వాళ్ళని గుర్తించే దాంట్లో, వాళ్ళని పరీక్షించే శక్తిని యూజ్ చేసే దాంట్లో మనముగాన, మన బుద్ధిగాన కరెక్ట్ టైంలో గుర్తించలేదు, పరీక్షించలేదు అంటే వారి ద్వారా మోసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ఒక వ్యక్తి ఎలాంటి వారు అని తెలుసుకోవాలంటే మన దగ్గర
పరీక్షించే శక్తి కావాలి. ఆ పరీక్షించే శక్తి అంటే వ్యక్తి పేరు, వ్యక్తి యొక్క హోదా, వ్యక్తి యొక్క పొజిషన్, వ్యక్తి యొక్క రూపము, వ్యక్తి వేసుకున్న బట్టలు, దీనిపైన పరీక్షించేది కాదు. ఆ వ్యక్తితో నేను ఆత్మ కలిసినప్పుడు అతడి వైబ్రేషన్ నా ఆత్మకు టచ్ అయ్యి అతడి యొక్క భావాన్ని నేను అర్థం చేసుకోను. కొంతమంది తేనులాగా తీయగా మాట్లాడుతుంటారు, కానీ లోపల మాత్రం వారి ఉద్దేశము మంచిగా ఉండదు. భగవంతుడు చెప్తూ ఉంటారు, ఖోటా నోట్ లాగా, బయట ఒక్కటి లోపల ఒక్కటి. దీని ఏమంటారు? అందర్ ఏక్ బాహర్ ఏక్. ఇలాంటి వ్యక్తులు కూడా మన జీవితం అనే ఈ యాత్రలో మనకు ఎదురవుతారు. ఒక వ్యక్తిని మనము వారి యొక్క బిహేవియర్ నుంచి అర్థం చేసుకునేది కాదు, వారి వైబ్రేషన్ తో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భగవంతుడు చెప్తారు, పిల్లలు మీరు మాయని స్థూలంగా అర్థం చేసుకున్నారు, కానీ రాయల్ రూపంలో కూడా మాయ వస్తుంది మీకు. ఆ రాయల్ మాయని కూడా మీరు గుర్తించే శక్తి ద్వారా అర్థం చేసుకోవాలి. డ్రెస్ కోడ్ చేంజ్ అవ్వగానే మనిషి చేంజ్ అయిపోయారని కాదు, మనిషిని ఆత్మ ఒక వైబ్రేషన్ ఇంటి గుర్తించాలి. ఒక్కవేళ ఏదన్నా వ్యక్తి మన సంపర్కంలో వచ్చినప్పుడు, సంబంధంలో వచ్చినప్పుడు, వారితో వ్యవహారం చేసేకి ముందు మనము గుర్తించే శక్తిని ఉపయోగించాలి. ఒక్కవేళ మన జీవితంలో గుర్తించే శక్తిని మంచిగా ఉపయోగించకపోతే దాని యొక్క ఫలితాలు, దాని యొక్క రిజల్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చెబుతాము కదా, మీరు నాకు నమ్మక ద్రోహం చేశారు. ఎలా అవుతుంది నమ్మక ద్రోహం? నేను ఎప్పుడు గుడ్డిగా నమ్ముతాను, ఒక వ్యక్తిని వైబ్రేషన్ తో నేను అర్థం చేసుకోలేదు, నా లోపల ఉండేటువంటి పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ నేను ఉపయోగించలేదు అంటే మోసపోతాను. జీవితంలో పరీక్షించే శక్తి చాలా అవసరం. కలియుగంలో మనం చూస్తున్నాము, చాలా మంది మోసపోతున్నారు బికాస్ ఆఫ్ ఈ పరీక్షించే శక్తి కొదవ ఉంది కాబట్టి. బుద్ధి మందమై అయిపోయింది, రాయిలాగా అయిపోయింది. మనిషి మనస్సు బుద్ధిలో కంప్లీట్ గా వ్యర్థము, నెగిటివ్ వేస్ట్ నిండిపోయింది. ఎవరితో అన్న 5 నిమిషాలు మీరు కలిసి మాట్లాడితే ఎవరు కూడా మీకు ఒక క్వాలిటీ విషయాలని మాట్లాడరు. వ్యర్థం అనేటువంటి, వేస్ట్ అనేటువంటి కార్ఖానా, నెగిటివ్ భగవంతుడు ఏం చెప్తాడు? పిల్లలు, మీ బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి. కావున నేను గుర్తించే శక్తిని యూజ్ చేయకపోతే నా బుద్ధిని క్లీన్, క్లియర్, ప్యూర్, శుద్ధంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా
పెట్టుకునే ఒక పురుషార్థం చేయకపోతే నా లోపల ఉండేటువంటి గుర్తించే శక్తి పని చేయదు. దానిపైన ఒక రకంగా రస్ట్ తుప్పు పడుతుంది. కలియుగంలో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ, దేని డూప్లికేట్ ఉంటుంది, దానిలో ఏదో ఉంది అని అందరికీ కూడా నమ్మకం కలిగించేలాగా అడ్వర్టైజ్మెంట్లు చేసి 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 ఆ ప్రోడక్ట్లని సేల్ చేస్తారు. మనం కూడా చూస్తున్నాం. ఈ ఒక్క సమయమే అలాంటిది. అందరి బుద్ధి కూడా చాలా వ్యర్థంతో, చాలా నెగిటివ్తో బ్లాక్ అయిపోయింది. అందువల్లే గుర్తించే శక్తి పని చేయడం లేదు. ఎవరి బుద్ధి క్లీన్ ఉంటుంది, వేస్ట్ నెగిటివ్ నుంచి ఫ్రీ ఉంటుంది, వారికి ఇంకొక ఆత్మతో కలిసినప్పుడు వారి వైబ్రేషన్ వాళ్ళని టచ్ చేస్తారు. వైబ్రేషన్ ద్వారానే మనము గుర్తించే శక్తిని ఉపయోగించగలుగుతాం. అయితే ఈ గుర్తించే శక్తి కూడా 4 రూపాలలో మనం గుర్తించాలి. ఒకటి స్వయం గుర్తించే శక్తి, ఇంకొకటి వ్యక్తులని గుర్తించేదానికి, మూడవది మాయని గుర్తించాలి, నాలుగోది సమయాన్ని గుర్తించాలి. వ్యక్తి, మరి స్వయంను, మాయా, సమయం, 4 ప్రకారాల్లో మనము గుర్తించే శక్తిని ఉపయోగించవలసి వస్తుంది. భగవంతుడు చెప్తుంటాడు, జూటి మాయా, జూటి కాయా, జూటి హై ఏ సంసార్. అసత్యమైన ప్రపంచం, అసత్యమైన మనుషులు, అసత్యమే అసత్యము ప్రపంచమంతా కూడా నిండిపోయింది. ఇటువంటి అసత్యమైన ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలా మోసపోకుండా? విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒక్క రాజయోగి ఆత్మ, ఒక్క శుద్ధ ఆత్మ, ఒక్క దివ్య బుద్ధిని ఉపయోగించే ఆత్మ మాత్రమే గుర్తించే శక్తిని ఉపయోగించగలుగుతారు. ఎవరి దగ్గర బుద్ధి డివైన్ ఉండదు, వారు జీవితంలో అందరితో మోసపోతూ ఉంటారు. మరి ముందుగా అర్థం చేసుకుందాం, స్వయం అని నేను గుర్తించే శక్తితో ఎంత నన్ను నేను సేఫ్ చేసుకుంటున్నాను, జాగృతం చేసుకుంటున్నాను. స్వయంని గుర్తించడం అంటే జన్మ జన్మలో కూడా నా రూపాన్ని నేను దేహం అనేది తెలుసుకుని ఈ శరీరాన్ని నేను అని భావిస్తూ, ఈ దేహానికి ఉండేటువంటి పేరు, ఈ దేహానికి ఉండేటువంటి ఒక ధర్మము, కులము, మతము, భేదము, ఈ దేహానికి సంబంధించిన దాన్నే నేను అనుకుంటూ స్వయం కృత అపరాధం చేస్తూ వచ్చాం. నాకు నేనే మోసం చేసుకున్నాను, నేను కాని దాన్ని నేను అనుకుంటూ మోసం చేసుకున్నాను. ఎవరన్నా ఒకరు వేషం వేసుకున్నారు అనుకోండి, ఆ వేషం వేసుకుంటే వాళ్ళు అది కాదు కదా. ఎవరైనా ఇప్పుడు పులి వేషం వేసుకున్నారు, ఆ పులి వేషం వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, నేను కేవలం పులి వేషాన్ని వేసుకున్నాను, ఒరిజినలీ నేను వేరే. కానీ మనం అలా మోసపాలేదు కదా. ఈ శరీరాన్నే నేను అనుకునేసి నా ఆత్మనే నేను మర్చిపోయానంటే ఇక్కడ నేను గుర్తించే శక్తిని కోల్పోయాను కదా. ఎక్కడైతే నేను ఈ ఒక గుర్తించే శక్తి మంచిగా ఉపయోగించను, నా ఆత్మ
సుఖము శాంతి అనేటువంటి రాజ్యంలో స్వయం సంతృప్తి ఉండదు, లోపల తృప్తి ఉండదు, సంతుష్టత ఉండదు. ఎందుకంటే ఇది ఒక రకంగా చెస్ గేమ్ లాంటిది. చెస్, చతురంగం. ఎలా దానిలో రాజు రాణి, గుర్రాలు, ప్యాదలు అన్నీ ఉంటారు. ఒక్క మూమెంట్ చేయాలన్నా కూడా పాన్ని, రాజుని రాణిని ఎలా రక్షించాలనేది యూజ్ చేసి ఒక పాన్ని మూమెంట్ చేసేకి చాలా జాగ్రత్త పడతారు. అలానే నేను కూడా నా శక్తులని ఎంతవరకు ఉపయోగించాలి, నా శక్తులని ఎంత మంచిగా చూసుకోవాలి, ఇంత బాగా గుర్తించే శక్తిని నేను యూజ్ చేయాలి. నా ఆత్మ రాజుని నేను సుఖము శాంతి నుంచి రక్షింప చేయాలి. సెల్ఫ్, నా సెల్ఫ్ని నేను రక్షించుకోవడం అంటే నా లోపల ఉండే ఆత్మ సూక్ష్మ శక్తులతో పాటు సూక్ష్మ గుణాలు అనే ఖజానాలు ఏదైతే ఉన్నాయి, ఆ ఖజానాలన్నిటినీ కూడా నేను సేఫ్ చేసుకోవడం. ఎవరిలో గుర్తించే శక్తి, స్వయం గుర్తించుకోవడంలో ఎవరైతే నిర్బలంగా ఉంటారు, వారు ఎప్పుడూ కూడా లోపల సుఖము శాంతి సంతృప్తితో ఉండలేరు. ఎందుకంటే గుర్తించే శక్తిని, అహంకారాన్ని, ఆత్మని రెండుటిని కూడా గుర్తించే శక్తిలో ఫెయిల్. ఒక వ్యక్తి నా పేరుతో ఎప్పుడన్నా నిందిస్తే నాకు దుఃఖం అవుతూ ఉంది అంటే అది నాకు దుఃఖం అవ్వడం కాదు, నా అహంకు దుఃఖం అవుతూ ఉంది. ఎక్కడ నేను అహముని, నా ఒరిజినల్ ఆత్మని గుర్తించలేకపోతాను, ఎక్కడ నేను పరిశీలన చేయలేకపోతాను, అక్కడ నేను దుఃఖం, అశాంతి ప్రభావంలో వస్తాను. మరి గుర్తించే శక్తిని నా స్వయం పైన నేను ప్రయోగం చేయాలి. నేను ఎప్పుడు నా స్వయం పైన గుర్తించే శక్తిని ప్రయోగం చేస్తాను, అప్పుడు నా లోపల ఉండే బుద్ధి క్లీన్, క్లియర్, ప్యూర్గా ఉంటుంది. అప్పుడు ఇతర ఆత్మల వైబ్రేషన్, వారి సంస్కారాన్ని, వారి వైబ్రేషన్ ద్వారా నేను గుర్తించగలుగుతాను. ఇది మనమందరూ అర్థం చేసుకోవలసినటువంటి ఒక విషయం. రెండోది, ఇతరులని గుర్తించడం. ఇతరులని ఎలా గుర్తిస్తారు? ఒక వ్యక్తిని గుర్తించడం అంటే అతడి ఒక పేరు, చాలా పెద్ద కుటుంబం వ్యక్తి, చాలా డబ్బు గల వ్యక్తి, చాలా చదివిన వ్యక్తి, చాలా అవార్డులు, చాలా డిగ్రీలు సంపాదించిన వ్యక్తి, ఆ రకంగా గుర్తించేది కాదు. అతని యొక్క వర్తమానం, అతని యొక్క వృత్తి, దృష్టి, కృతి ఆధారం పైన అతని ఆత్మ యొక్క వైబ్రేషన్తో అతన్ని గుర్తించాలి. చాలా వరకు మనం నమ్మక ద్రోహాన్ని అనుభవం చేసేది ఎందుకు అంటే, ఎదుటి వ్యక్తి యొక్క వైబ్రేషన్ నాకు ఫీల్ కాకపోవడం. ఎందుకు ఫీల్ కాదు నాకు ఇంకొక వ్యక్తి వైబ్రేషన్ అంటే, నా లోపల ఉండే వైబ్రేషన్ నేను వేస్ట్ నుంచి ఫిల్టర్ చేయలేదు. అందుకే పరమాత్ముడు చెప్తుంటాడు కదా, స్వచింతనలోనే
మీ బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. పరచింతనలోనే పతనానికి వెళుతుంది, డౌన్ఫాల్. వ్యక్తులతో వ్యవహారం మనము ఎన్నో జన్మలు చేస్తూ వచ్చాం, అయినా కూడా మోసం పోతూనే ఉన్నాం. అందరినీ నా వాళ్ళు అనుకుంటాం. ఎవరు నా వాళ్ళు? ఎక్కడ వరకు నా వాళ్ళు? నా కొడుకు నాకు మోసం చేశారు, నా కూతురు నాకు మోసం చేసింది, నా తండ్రి నాకు మోసం చేశారు. కలియుగములో సంబంధాలలోనే ఎక్కువ మోసపోతున్నారు. అది దూరపు సంబంధం వేరే. కడుపులో పుట్టిన పిల్లల ద్వారా మాత్పితల ద్వారా పిల్లలు పరస్పరం మోసపోతున్నారు. ఎందుకంటే గుర్తించే శక్తి లేదు. ఆత్మ సంస్కారంతో ఆత్మ సంబంధం వచ్చిందంతే. కర్మల లెక్కలతో ఒకరికొకరు తోడున్నామంతే. ఎవరితో ఎవరు పర్మనెంట్ ఉండలేదు. ఇది సృష్టి నియమము. అందరితో శుభభావన పెట్టుకునేది వేరు. కానీ ఎక్కడన్నా నేను గుర్తించే శక్తిలో మోసపోతున్నానా? నా వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచి నేను జన్మలు మోసపోతూనే వచ్చాను. వీళ్ళు నాకు ఆఖరి క్షణం వరకు నాతో తోడుగా ఉంటారు, వీళ్ళు నాకు సహయోగి అవుతారు అని అనుకుంటాం. వ్యక్తులు మనకి సహయోగం కారు. మన కర్మల ఫలాల ఆధారం పైన, పుణ్యం పాపం ఆధారం పైన మనకు ప్రకృతి సహయోగులని పంపుతుంది. ఎవ్వరికి ఎవరు కూడా సహయోగులు కారు. ఎందుకంటే ఆత్మ ఈ ఒక్క రాంగ్ బిలీఫ్, రాంగ్ అభిప్రాయంలో ఉంది. అందరూ కూడా నా వాళ్ళని. అందుకనే పరమాత్ముడు చెప్తాడు, అందరి పట్ల అందరి పరంగా శుభభావన పెట్టుకోండి, కానీ ఎక్కడ కూడా మమకారములో, ఎక్కడ కూడా మోహములో బంధించుకోవద్దు. పైన సహయోగం దొరుకుతూ ఉన్న లోపల భావం, వైబ్రేషన్ చాలా ఇంపార్టెంట్. కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తులని నమ్మి మోసపోయేదే ఎక్కువ ఉంది. ఎందుకు? చాలా మంది నమ్మి మోసపోయి వ్యవహారంలో దుఃఖాన్ని అనుభవిస్తారు. కొంతమంది డబ్బుల విషయానికి వస్తే నా వాళ్ళు అనుకుని ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే అడగలేకుండా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళకి క్రియేట్ అయ్యి నేను వాళ్ళతో వ్యవహారం పెట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒక పక్క స్థూలంగాను నాకు అందలిసింది అందకుండా, ఇంకొక పక్క సూక్ష్మముగాను వారితో నెగటివ్ ట్రాన్సాక్షన్స్ అయ్యి ఆత్మ రాగం ద్వేషాన్ని రికార్డు చేసుకుని దేహం వదులుతుంది. మరి లెక్కలు ఎక్కడ చుట్ట అవుతుంది? అందుకనే కలియుగంలో మనము గుర్తించే శక్తిని బాగా ఉపయోగించాలి. డబ్బుల విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు ఫాస్ట్ గా దొరకాలని ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని వ్యక్తులని నమ్మి ఇస్తారు. కలియుగంలో అందరూ కూడా ఈ విషయంలో గుర్తించే శక్తిని ఉపయోగించకుండా మోసపోతున్నారు. కావున వ్యక్తి వృత్తి, దృష్టి
అన్నిటిని అర్థం చేసుకుని ముందడుగు వేయాలి. అందుకనే పరమాత్ముడు త్రికాల దర్శుడయి మీరు ముందు అడుగేయండి అంటారు. మన లోపల ఉంది గుర్తించే శక్తి, కానీ మనం దాన్ని ఉపయోగించం. ఇంకొకటి, జీవితంలో ఒక్కొక్కప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఇంకొకరిని ఆధారం పెట్టుకుని తీసుకురాదు. ఇంకొకరి కెపాసిటీ పైన నా కెపాసిటీని నేను టాలీ చేసుకునే కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా సలహా అడుగుతారు, ఈజీగా మనము వాళ్ళకి డిసిషన్ ఇచ్చేస్తాం. ఇట్ ఈస్ వెరీ రాంగ్. నా ఆత్మ కెపాసిటీ వేరే, వాళ్ళ ఆత్మ కెపాసిటీ వేరే. నా ఒక్క ఆత్మ కర్మల ఖాతా వేరే, వాళ్ళ ఆత్మల కర్మల ఖాతా వేరే. ఇంకొకరికి మనము అభిప్రాయాన్ని చెప్పచ్చు, కానీ డిసిషన్ ఎవరి లైఫ్ లో ఎవరు తీసుకోరారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు అర్థం చేయిస్తాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజెస్లు, ఎన్నో సంవత్సరాల నుంచి వాకింగ్ చేసి నేను 5 rounds వేసే కెపాసిటీ నాకుంది, నా స్టామినా ఉంది, నా లోపల ఒక సామర్థ్యం ఉంది. ఎవరన్నా నా ముందుకు వచ్చి అడిగితే నేను రోజుకి ఎన్ని రౌండ్స్ వేయాలి అంటే, అయ్యో ఈజీ 5 rounds వేసేయండి చెప్పేది. నా కెపాసిటీ అనుసారంగా నేను ఇంకొకరికి సలహా ఇస్తున్నాను, కానీ ఆ వ్యక్తిలో ఏ కెపాసిటీ ఉందో తెలియదు. అతడు జీవితంలో వాకింగే చేయడు, అతడికి ఎక్సర్సైజ్ అస్సలు వల్ల కాదు. అలాంటి వ్యక్తికి నా కెపాసిటీ ఆధారం పైన నేను డిసిషన్ ఇస్తున్నానంటే మరి నేను ఎలా గుర్తిస్తున్నాను? అందుకే మనం ఇచ్చే సలహా ఇంకొకరి యొక్క కెపాసిటీని అవుట్ అయిన దాన్ని మనం చెప్తున్నామంటే వారి కార్మిక్ అకౌంట్ లో మనము ఇరుక్కుంటాం. అందుకే ప్రతి ఒక్క ఆత్మకు కూడా డిసిషన్ తీసుకునే పవర్, గుర్తించే పవర్, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పరిశీలన చేసే శక్తి ఉంది. దాన్ని వాడకుండా ఇంకొకరి డిపెండెన్సీ పైన మనం గాన అలా పరిశీలన చేసుకుంటే కర్మల ఫలాలు ఎలా మన ముందుకు వస్తుందో తెలియదు. అందువల్ల పరీక్షించే శక్తికి కావలసిండేది క్లియర్ బుద్ధి. మన బుద్ధి క్లియర్ గా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎవరితో కూడా ఒక డెసిషన్, ఒక గుర్తించే ముందు సలహా తీసుకునే అవసరము లేదు. పరమాత్ముడు దివ్య బుద్ధి విదాత. ఈ సృష్టిలో పరమాత్ముడి కన్నా పెద్ద దివ్య బుద్ధి దాత ఎవరు లేదు. నా దగ్గర ఆ దివ్య బుద్ధి జాగృతం కావాలంటే ఆ దివ్య బుద్ధి విదాతతోనే మనం కనెక్షన్ పెట్టుకుని ఈ ఒక్క శక్తిని వాడాలి. తెలిసి తెలియకుండా మనము వ్యక్తులతో మోసం ఎందుకు వెళ్తున్నాము? గుర్తించే శక్తిని కరెక్ట్ గా ఉపయోగించకపోవడం. అలానే మూడవది మాయని గుర్తించడం. ఇది చాలా ఇంపార్టెంట్. ద్వాపర యుగం నుంచి 63 జన్మల నుంచి మాయ మనల్ని మోసం చేస్తూనే వచ్చింది. మనం మోసం అవుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా నేను మాయతో మోసపోతున్నానంటే అది నా లోపల ఉండే శక్తిని వాడకపోవడం. ఒక్కొక్క వీక్నెస్, నా లోపల ఉండే బలహీనతను నేను అర్థం చేసుకోకుండా పరివర్తన చేసుకోలేదు అంటే దానికి కారణం నేను నా లోపల ఉండేటువంటి దుర్బలతలు, బలహీనతలను నేను కనిపెట్టే దాంట్లో నేను ఫెయిల్. ఇంట్లో దొంగలని
ఈశ్వరుడైనా పట్టడని శాస్త్రాల్లో కథలు చెప్తారు. అలా నాకు అందరిలో ఉండే మాయ కనపడుతుంది. అందరినీ కూడా నేను బాగా గుర్తిచ్చేస్తాను, పరిశీలిస్తాను. నా లోపలే ఉండాయి సూక్ష్మంగా. దాన్ని గుర్తిచ్చే దాంట్లో మనం ఇంకా పాస్ అవ్వడంలో ఇంకా మనము వెనక ఉన్నాం. ఎందుకంటే మాయ అనేది ఒకే రూపంలో రాదు. మనందరం కూడా ఐతిహాసికమైన కథలు విన్నాం. రామాయణంలో సీత శోకవాటికకి ఎలా వెళ్ళింది? బంగారు జింక అని మోసపోయింది కదా. మన జీవితంలో కూడా మాయ రూపాలు బంగారు జింక లాగానే వచ్చి మోసం చేస్తారు. అక్కడ సీత తన లోపల ఉండే గుర్తించే శక్తిని కోల్పోయింది కాబట్టి 3 సార్లు మోసపోయింది. అది మనకే అన్వయిస్తుంది, మన జీవితానికే అన్వయిస్తుంది. రాముడు చెప్పినా కూడా బలవంతం చేసి నాకు జింక కావాలని ఒక ఇచ్ఛాశక్తి మొండితనంతో రాముని పంపుతుంది. రెండోది, లక్ష్మణ నన్ను రక్షించు అన్నప్పుడు అది ఒక అసురుని ఒక కేక. అది అసురుడి చెప్పిన మాట అన్నా కూడా వినిపించుకోకుండా రెండోసారి కూడా సీత తన గుర్తించే శక్తిని కోల్పోయింది. లక్ష్మణుడిని బలవంతం చేసి పంపింది. లక్ష్మణుడు వేసిన లక్ష్మణ రేఖని దాటొద్దు అన్నా కూడా రావణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు నువ్వు గీత దాటి రా అంటే అక్కడ గుర్తించే శక్తిని ఉపయోగించకుండా మోసపోయింది. 3 సార్లు గుర్తించే శక్తిని, ఆ పరిశీలన శక్తిని ఉపయోగించకపోవడం వల్ల వాటికకు రావణుడి యొక్క అధీనంలో సీత బందీకారమైపోయింది. అలానే మనం కూడా మన జీవితంలో ఎక్కడో రామాయణంలో జరిగింది మాత్రం కథ కాదు. మన జీవితంలోనే ప్రతిరోజు కూడా రామాయణం లాగా రావణుడి రూపాలు బంగారు జింకలాగా మనల్ని ఆకర్షిస్తుంది. అల్పకాల సుఖాలు, అల్పకాల భోగభాగ్యాలు, అల్పకాల వ్యక్తుల ఆకర్షణలు బంగారు జింకలాగా వస్తుంది. మనము ఎన్నోసార్లు మోసపోయి ఉన్నా కూడా మళ్ళీ కూడా మనం మోసపోతూనే ఉంటాం. అక్కడ కూడా మనం గుర్తించే శక్తిని ఉపయోగించలేదు. భగవంతుడు మనకి కొన్ని నియమాలు, మర్యాదలోని లక్ష్మణ రేఖ వేసున్నారు. ఆ రేఖని ఎన్నిసార్లు దాటుతూ వస్తాం. తెలిసి తెలియకుండానే ఆ రేఖను మనం దాటేస్తుంటాం. వ్యక్తుల సంస్కారాల ప్రభావంలో వచ్చినప్పుడు మన ఆత్మ ఒక డిసిప్లిన్, మనలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే అక్కడ మనము నియమము అనేటువంటి గీతను దాటుతున్నాం. రావణి రూపాలు ఒకే రకంగా రాదు సుమా, వెరైటీ రూపంలో వస్తుంది. ఈరోజు నేను ఒక్క రూపంలో ఎదుర్కొన్నానంటే మరొక రూపంలో వస్తుంది. నేను ఎవరితో అన్న వేస్ట్ నెగిటివ్ నుంచి నేను సేవ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తే మాయ ఇంకేదో ఒక బలహీనత, నా లోపల ఉండే బలహీనతని కనెక్ట్ చేయడానికి ఇంకొక రూపం తీసుకొస్తుంది. గతంలో బయట సినిమాలకి వెళ్ళరాదు అని అందరూ కూడా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఇంటింటికి టీవీ వచ్చింది. సర్లే టీవీనే కదా అనుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో, జోబులో, పర్సులో సినిమాలు ఉన్నాయి, మూవీలు ఉన్నాయి. మాయ ఎక్కడ కావాలో, ఎవరి బుద్ధిని కావాలో భ్రష్టం చేయొచ్చు,
ఏ రకంలో ఉన్న ఆకర్షణ చేయొచ్చు. ఆత్మ ఎప్పుడు గుర్తించే శక్తిని ఉపయోగించదు, ఈ కీస్ ఓపెన్ చేయదు. బుద్ధిని మాయ ఒక్క బ్లాక్ చేసేస్తుంది. ఎలా బ్లాక్ చేస్తుంది? కొన్ని సమయాల్లో మీరు వినుంటారు, పరిస్థితులు కొంతమంది వచ్చినప్పుడు సహనం కోల్పోతారు, మళ్ళీ ఇమిడించుకునే శక్తిని కూడా వదిలేస్తారు, పరీక్షించే శక్తి అస్సలు ఉపయోగించరు. అప్పుడు ఏం చెప్తారు? నాకు ఏ బాబాను వద్దు, నాకు ఈ జ్ఞానము వద్దు, నాకు ఈ బాబాను వద్దు, జ్ఞానం వద్దు, ఓం శాంతిను వద్దు, నాకు ఈ ఆధ్యాత్మిక జీవితము వద్దు, నాకు దేనిపైన కూడా ఆశ లేదు, నాకు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు బాబా పైన నమ్మకం లేదు, బాబా పిల్లల పైన నమ్మకం లేదు, అంతా ఒక్కటే, ప్రపంచంలో అందరూ మోసం చేసేవాళ్ళే, ఇలా చెప్తారు. మనం కూడా ఎన్నోసార్లు ఈ పరిస్థితిని క్రాస్ చేసి ఉంది కదా. ఎందుకు వస్తుంది మన ముందు ఇలాంటి పేపర్స్? ఎందుకంటే గుర్తించే శక్తి, పరిశీలన శక్తి ఉపయోగించలేదు, సహన శక్తి ఉపయోగించలేదు, ఇమిడించుకునే శక్తి ఉపయోగించలేదు, ఒకటికొకటి కనెక్టెడ్. ఎంతవరకు మనం ఈ శక్తులని ఉపయోగించము, మాయ కొత్త కొత్త రూపాలు తీసుకొస్తారు. ఒక్కొక్కప్పుడు బంధు మిత్రలే వచ్చేసి ఏం చెప్తారు, చూసావా ఆఖరికి ఏమైంది నీకు, నేను చెప్పలేదా, నువ్వు పెద్దగా ఓం శాంతి అన్నావు, చేస్తున్నారా? నీకు పరమాత్ముడు వచ్చి నీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారా? ఇలా నెగిటివ్ మైండ్ సెట్ టర్న్ చేసేలాగా మాయ వస్తుంది. అందుకనే భగవంతుడు చెప్తారు, ఏక్ బాప్ దూసరా నా కోయి అనేది మీరు అంత స్ట్రాంగ్ గా పెట్టుకుని ఉన్నారా? ఎలా అక్కడ మీరాతో ఏక్ గిరిధర్ గోపాల్ దూసరా నా కోయి అని పట్టుకునింది కదా, అలా ఇక్కడ మనము కూడా మీరతో ఏక్ శివ్ బాబా దూసరా నా కోయి అని ఈ ఒక్క స్ట్రాంగ్ థాట్ తో, ఈ దృఢ సంకల్పంతో, దృఢ నిర్ధారంతో బాబాని పెట్టుకున్నామా? సైడ్ సీన్స్ అవసరం లేదు, వ్యక్తుల సంస్కారాలు అవసరం లేదు, పరిస్థితులని అన్నిటినీ ఒక్కసారి బయట పెట్టేయండి. పరిస్థితులు, సమస్యలు, కర్మలెక్కలు, వ్యక్తులు, సిచ్యువేషన్స్, మీ బుద్ధిని, మీ ఒక్క ఆత్మని ఆ సిచ్యువేషన్ నుంచి విత్ డ్రా చేసి, వేరు చేసి, భిన్నంగా చేసి, కర్మల ఫలితాన్ని అర్థం చేసుకొని, పరమాత్ముడు చెప్పే జ్ఞానాన్ని అర్థం చేసుకుని, నేను గుర్తిస్తున్నానా? నా లోపల ఉండేటువంటి శక్తులు భగవంతుడు వచ్చి టచ్ చేశాడు. పిల్లలు, ప్రతిరోజు కూడా నేను మీకు మాస్టర్ సర్వశక్తివాన్ భవ అనే వరదానం ఇస్తున్నారు. ఎందుకు మన లోపల ఉండే సూక్ష్మ శక్తులు జాగృతం కావడం లేదు? మనం ఇన్ని సంవత్సరాలైనా కూడా జ్ఞానం వింటున్నాము, క్లాసులు వింటున్నాము, ఎంతో మన పురుషార్థం చేస్తున్నాం, అయినా కూడా మన లోపల ఉండే శక్తులు ఎందుకు పని చేయడం లేదంటే, శక్తులని చూస్తూ ఉన్నాం కానీ ఉపయోగించడం లేదు. మీ దగ్గర ఉండేటువంటి అంత డబ్బులు, ఖజానాలు ఎత్తుకుని వెళ్ళి బ్యాంకులో పెట్టి, లాకర్లో వేసి, బీగం తాళం వేసి, బీగం తాళం మాత్రం మీతో పెట్టుకుని నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అంటే దాన్ని అనుభవించినట్లు అవుతుందా? చూసుకుంటూ ఉంటారు. సేమ్ థింగ్, పరమాత్ముడు ఇచ్చినటువంటి సూక్ష్మ శక్తులని, అష్ట శక్తులని, ఆత్మలో ఉండేటువంటి పవర్స్ ని నేను గాన జీవితంలో ఉపయోగించలేదు అంటే, దానికి కావలసిన విధిని అనుసరించలేదు, సమయంలో ప్రయోగం చేయలేదు అంటే ఆ శక్తులు చూసుకున్నట్లు అవుతుందే కానీ ఉపయోగించినట్లు అవ్వదు. శక్తులని నేను చూసుకుంటూనే ఉన్నాను అంటే పరివర్తన రాదు.
డాక్టర్ మందులు రాసిచ్చిన దాన్ని మందులు నా ముందు పెట్టుకొని మందుల పేర్లు చదువుతూ ఉంటే ఆ మందులు ఉపయోగం కాదు కదా. ఆ మందుల్ని లోపల వేసుకుంటేనే కదా పని చేస్తుంది. మరి పరమాత్ముడు చెప్తున్నాడు, మీలో సహన శక్తి ఉంది, మీలో ఇమిడించుకునే శక్తి ఉంది, మీలో గుర్తించే శక్తి ఉంది, మీలో అష్ట శక్తులు ఉన్నాయని. మరి నేను ఉపయోగించకపోతే, నాలో ఉంది, నాకు బాగా తెలుసు, ఇది ఈ శక్తి, ఇది ఈ శక్తి, ఇది ఈ శక్తి, కానీ నా లైఫ్ లో నేను ఉపయోగిస్తున్నాను ఆ శక్తులు. అందువల్లనే చెప్పడం అవుతుంది, మాయ రూపాలని అర్థం చేసుకోవాలి. మాయ ఒక్క రూపంలో మన ముందుకి రాదు, వెరైటీ రూపంలో వస్తుంది, వెరైటీ సంస్కారాల్లో వస్తుంది. ఎంతవరకు నేను మాయ రూపాన్ని క్లియర్ గా అర్థం చేసుకోను, అంతవరకు కూడా మోసపోతుంటాను. భక్తి మార్గంలో దేవుల దగ్గర, శక్తుల దగ్గర నిలబడి ఏమని అడుగుతారు? అమ్మా, నాకు శక్తి నీవు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అంటారు. ఎందువల్ల అడగడం అక్కడ హ్యాబిట్ అయిపోయింది. ఎందుకంటే లోపల ఉండేదాన్ని గుర్తించేందుకు వాళ్ళలో గుర్తించే శక్తి లేదు. మరి మనము కూడా పరమాత్ముని పిల్లలు, సర్వశక్తివంతుని పిల్లలు, సర్వశక్తివంతుని వారసత్వానికి అధికారులని భగవంతుడే మనకి గుర్తు చేయించినా కూడా నా లోపల గుర్తించే శక్తి ఉపయోగించడం లేదు అంటే నా బుద్ధి క్లీన్ పెట్టుకోవడం లేదు. ఎవరి బుద్ధి క్లీన్ గా ఉంటది, ఎవరైతే పరమాత్ముడు చెప్పిన ఒక నియమాలు అనేటువంటి గీత దాటకుండా ఉంటారు, ఎవరైతే మేరాతో ఏక్ బాబా దూసరా నా కోయి అనే దాన్ని స్ట్రాంగ్ గా పెట్టుకుని ఉంటాడు, ఈశ్వరు మేరా సాత్ హే, అలాంటి వాళ్ళకి గుర్తించే శక్తి చాలా మంచిగా పనిచేస్తాడు. మాయ వెరైటీ రూపంలో వచ్చి మనమల్ని మన నిజమైనటువంటి భాగ్యాన్ని డిస్ట్రాయ్ చేసేకి వస్తుంది, పాడు చేయడానికి వస్తుంది. ఆత్మ ఈ శరీరంలో ఉంటూ భాగ్యాన్ని రాసుకోవడానికి అష్టశక్తులు ఉపయోగించుకోవాలి. కళ్ళకి కనపడేదే మనం నిజం అనుకుంటాం, ఏది వదిలి వెళుతామో దానితోనే మనం ఎక్కువ సంబంధం పెట్టుకుంటున్నాం. దేని తీసుకుని వెళతామో దాని పరంగా మన అటెన్షన్ తక్కువ ఉంది. బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ గా నిర్వహించాలి. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు మీరు అన్ని సంబంధాలు వదిలేయండి, దూరం అయిపోండి, ఎవరితో ఎవరు పట్టించుకోండి. 101% భగవంతుడు చెప్పారు, అందరికీ ప్రేమను పంచండి, అందరితో మంచిగా ఉండండి, గృహస్థంలోనే ఉండండి, అన్ని రకాలలో కూడా నిర్వహించండి అని. కానీ లోపల గుర్తించే శక్తిని ఉపయోగించండి. లోపల నేను గుర్తించే శక్తిని గాన ఉపయోగించకపోతే ఆత్మ ఈ దేహాన్ని వదిలినప్పుడు డిపాజిట్ బ్యాలెన్స్ ఉండదు. మరి నా భాగ్యము దాని ఆధారం పైన క్రియేట్ అయిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మాయ రూపాలు. మాయ విచిత్ర రూపంలో వస్తుంది. మనం మాయతో ఇప్పుడు కూడా మోసపోకూడదు అంటే మన యొక్క భాగ్యాన్ని
కరెక్షన్ చేసుకోవాలి. భగవంతుడు మన భాగ్య రేఖలని రాయుడు. మన భాగ్యాన్ని మనము తయారు చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇస్తాడు, ప్రేమని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, వరదానాన్ని ఇస్తాడు. అంతేగాని భగవంతుడే మన భాగ్యాన్ని రాయడు కదా. ఇక్కడ మనము సమయాన్ని కూడా చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. సమయాన్ని గుర్తించాలి, స్వయంని గుర్తించాలి, అందరినీ గుర్తించాలి, మాయని గుర్తించాలి, సమయాన్ని గుర్తించాలి. టైం ఈస్ టైం. సమయము మనందరికీ కూడా ఒక అవకాశం ఇస్తుంది, ఆపర్చునిటీ ఇస్తుంది, నిన్ను నువ్వు గుర్తించుకుని సరిపెట్టుకొని. ఆ సమయము మనకి ఆపర్చునిటీ, అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించకపోతే పరివర్తన నేను ఇప్పుడు కాను అంటే సమయం నన్ను ఫోర్స్ చేస్తుంది పరివర్తన అయ్యేలాగా. అది పెయిన్ఫుల్ ప్రాసెస్. బలవంతంగా అన్న సమయం మనల్ని మార్చేలాగా చేస్తుంది. ఇప్పుడు మనము మనమల్ని గుర్తించుకోవాలి, భాగ్యాన్ని గుర్తించుకోవాలి, సమయాన్ని గుర్తించుకోవాలి. ఇక్కడ మూడిటిని మనము వదిలేసామంటే బలవంతంగా అన్న సమయము మనల్ని మారేలాగా చేస్తుంది. ఎప్పుడు సమయము మనల్ని ఫోర్స్ చేస్తుంది, అక్కడ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. అందుకే చెప్తారు కదా, సమయము మీకు టీచర్ అవ్వకముందు భగవంతుడు టీచర్ అయినప్పుడే మీరు గుర్తించుకోవాలి, పరీక్షించుకోవాలి. మళ్ళీ అవుతాను అని పోస్ట్ పోన్ చేస్తుంటారు కదా, వారు కేవలం పోస్ట్ పోన్ చేయడం లేదు, వాళ్ళ భాగ్యాన్ని ముందు పంపేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి లక్ష్మి వచ్చుంటే నువ్వు రావద్దని తలుపులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఒక సమయం మన ముందు వచ్చింది, దీన్ని గుర్తించాలి. ఇది ఎటువంటి వాల్యుబుల్ సమయం అది. దీనిలో గాన మనము కొంచెం చతురతనాన్ని చూపిస్తే మోసపోతాం. దీనిలో చతురతనాన్ని చూపించకూడదు. దీనికి సంబంధించిన ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఇద్దరు కూడా సంభాషణ చేసుకుంటూ ఉంటారు. యమధర్మరాజు చెప్తాడు, ఈరోజు నాది ఏముంది కొద్దిగా చూసి చెప్పు, నేను ఎవరిని ఈరోజు ఇక్కడికి తీసుకురావాలి, ఎవరు బుక్ అయ్యారో కొద్దిగా నువ్వు బుక్ లో చూసి చెప్పుంటే. అప్పుడు ఆ ఒక్క చిత్రగుప్తుడు చెప్తాడు, స్వామి, ఒక బాలుడున్నాడు, చాలా చతురుడు, అతన్ని మీరు ఎలా తీసుకొస్తారో కొద్దిగా యోచన చెయ్యండి, చతుర్ మహారాజ్ అంటాడు. సర్లే, నాకు కానిది ఏది చూస్తానని యమధర్మరాజు ఒక్క కుర్రోడు ఉంటాడు, వాడిని పోయి పిలుస్తాడు. బాబు వచ్చేరా, వెళ్దాము, నీ టైం అయిపోయింది ఈ లోకంలో, నువ్వు పైకి రావాల్సిందే, నీ లెక్కలు చుట్ట చేసుకోవాల్సింది అంటాడు. అప్పుడు లేదు స్వామి, నేను రాను అంటాడు. నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను వస్తానంటాడు. నో 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 నో, 2 రోజులు నేను ఇవ్వడం కుదరదు అంటాడు. పోనీ 4 గంటల సేపు, 2 గంటల సేపు కుదరదు, 1 గంట సేపు
కుదరదు. అరగంట సేపు కుదరదు. ఆఖరిగా అంటున్నాను, నువ్వు చాలా దయామయుడు నిన్నాను అని కొద్దిగా తేను మాటలతో యమధర్మరాజుతో రిక్వెస్ట్ చేస్తాడు. ఫోన్లే 5 నిమిషాలు ఇవ్వండి అంటే, మరి ఇంత బ్రతమాలుతున్నాడు కదా అని, కాన్లే బాబు 5 నిమిషాలు టైం ఇస్తాను, అది ఏం పని చేసుకుంటావో చేసుకునేసి నువ్వు నా దగ్గరకు వచ్చే అంటాడు. లే ఆ 5 నిమిషాలు నేను తీసుకునేది నా కోసం కాదు, నీకు ఆతిథ్యం చేయాలి, సత్కారం చేయాలి, రండి యమధర్మరాజా అని చెప్పి వాడి ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ సోఫా పైన కూర్చోబెట్టి ఒక టీవీ వేసేసి 5 నిమిషాల్లో నేను వస్తానని చెప్పి ఏం చేస్తాడు, వంటగదికి వెళ్ళి ఒక మంచి షర్బత్ రెడీ చేసుకుని దాని లోపల నిద్ర మాత్రలు బాగా కలిపేసి ఒక ఒక జ్యూస్ రెడీ చేసుకుని ఏం చేస్తాడు, యమధర్మరాజు దగ్గరకు వచ్చి, స్వామి ఈ రోజంతా నీకు చాలా అలసట ఉంటుంది, ఎన్నో కేసులు కూడా చూడాలి కదా, నువ్వు అలసిపోకూడదని, కొద్దిగా రిలాక్స్ కావాలని నేను ఈ 5 నిమిషాలు అడిగానంటే, ఓహో నువ్వు నా కోసమా 5 నిమిషాలు అడిగావు అనేసి ఏం చేస్తాడు, సర్లే నేను తీసుకుంటానని జ్యూస్ తాగుతాడు. జ్యూస్ తాగిన తర్వాత అతడికి బాగా నిద్ర వచ్చేసి స్లీపింగ్ టాబ్లెట్ వేశాడు కాబట్టి పడుకునేస్తాడు. 4 to 6 hours లేడు. అప్పుడు ఈ పిల్లాడు ఏం చేస్తాడు, యమధర్మరాజు దగ్గర ఆ రోజు లిస్ట్ ఏదైతే ఉంటుంది, ఫస్ట్ పేరు ఇతను ఉంటుంది కదా, ఆ పేరుని లాస్ట్ రాసేసి వేరే వాళ్ళ పేర్లంతా ఫస్ట్ దాంతో అంత కరెక్షన్ చేసి అతడి పేరు లాస్ట్ వేసుకొని అందరి పేర్లు ముందొచ్చేలాగా చేస్తాడు. యమధర్మరాజు కొద్దిగా బాగా రిలాక్స్ అయ్యి ఒక 4 గంటల సేపు లేచి, బాబు నాకెందుకో నీపై చాలా జాలి కలుగుతా ఉందిరా, నువ్వైతే నన్ను పాపం ఒక 2 గంటల సేపు అన్న టైం అడిగావు, ఫోన్లో ఒక పని చేస్తాను, నేను లిస్టుని ఫస్ట్ నుంచి లాస్ట్ వెళ్తున్నాను కదా, నేను లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తానని చెప్తాడు. అప్పుడు లాస్ట్ ఎవరిది పేరు, అదే కుర్రోడిది, వాడి పేరు వాడే రాసుకున్నాడు, వాడి కర్మఫలంలో వాడే ఇరుక్కున్నాడు. చతురం. ఈ ఒక చతురతనం కుదరదు. సమయము మనకొచ్చింది, ఆ సమయంలో గుర్తించే శక్తి యూజ్ చేయకపోతే ఈ చతురం పనికిరాదు. అందువల్ల సమయాన్ని గుర్తించాలి. గుర్తించే శక్తి మనలో లేకపోతే చాలా వరకు మనము మోసపోతుంటాం. గుర్తించే శక్తికి ఒక దివ్య రూపంలో మనము భక్తి మార్గంలో కూడా భక్తి చేస్తూ ఉంటాం, ఆరాధన చేస్తుంటాం. గాయత్రీ దేవి, బుద్ధి ధాత్రి అంటారు. ఈ భక్తిలో కూడా గాయత్రీ దేవిని ఎందుకు విశేషంగా ఒక ఆరాధన చేస్తారంటే, బుద్ధి కోసం, ఒక దివ్యమైన బుద్ధి కోసం. మనిషి జీవితంలో వెరైటీ బుద్ధులు ఉంటాయట. ఒకటి రాయి లాంటి బుద్ధి, రెండవది మంద బుద్ధి, మూడోది కోతి బుద్ధి, నాలుగోది సూక్ష్మ బుద్ధి. బుద్ధి 4 టైప్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటారు, పత్తర్కి బుద్ధి అంటారు. ఎవరి బుద్ధిలో పత్తర్ బుద్ధి ఉంటుంది, వారికి ఏం చెప్పినా కూడా రాయి పైన నీళ్ళు వేస్తే ఎండిపోయేలాగా ఎవాపరేట్ అయిపోతుంది. ఎంత చెప్పినా బుద్ధికి వెళ్ళదు, ఆ బుద్ధిలో శక్తి లేదు. రెండోది బైన్స్కి బుద్ధి, గేదలాగా బుద్ధి, మందం బుద్ధి, మందంగా ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థం కాదు, 10 సార్లు చెప్తే అర్థం కాదు, చెప్పిందే చెప్పాలి. ఎందుకంటే బుద్ధి ఏమైపోయింది,
గేదెలాగా అయిపోయింది, బఫెలో బుద్ధి. మూడవ బుద్ధి బందర్కి బుద్ధి, చంచలం. ఒక్క విషయాన్ని అర్థం చేసుకోమంటే చేసుకోరు, చంచలం. నాలుగోది సూక్ష్మ బుద్ధి. ఈ బుద్ధి చాలా అవసరం. భక్తి మార్గంలో విశేషంగా గణేష్ దూరాన్ దృష్టి రూపం చూపిస్తారు. దూరాన్ దృష్టి, ఫార్ సైటెడ్నెస్. ఆ ఒక దురాన్ దృష్టి ఉన్నవాళ్ళు అంటే సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళు. గణేశుడిలాగా సూక్ష్మ బుద్ధి. అందుకే ఏం చెప్తారు, సూక్ష్మ బుద్ధి ఉన్న వ్యక్తి త్రికాలదర్శిగా యోచన చేస్తాడు కాబట్టి ఎక్కడ మోసపోడు. ఇది కూడా మన జీవితంలో ఉపయోగించుకోవాల్సిన ఒక విషయం. గాయత్రీ దేవిని భక్తి మార్గంలో ఎంత చక్కటి రూపంలో ఆరాధన చేస్తారు. ఒక చేతిలో సుదర్శన చక్రం, సెల్ఫ్ ఫోకస్, సెల్ఫ్ అటెన్షన్. నా లోపల ఉండే వైబ్రేషన్, నా లోపల ఉండే క్వాలిటీ సంకల్పాలు, నా లోపల ఉండేటువంటి ఫీలింగ్స్, దానిపైన నా ఒక్క ధ్యాస ఉంటే అది స్వదర్శనం. స్వయంకి ఊపర్ ఫోకస్. పరిస్థితి వచ్చినప్పుడు బయట ఫోకస్ కాదు, వ్యక్తుల ఫోకస్ కాదు. ఇప్పుడు నేను ఏ శక్తిని ఉపయోగించాలి ఈ పరిస్థితిలో అనేది ఫోకస్ చేసేది సుదర్శన చక్రం. రెండవది శంఖం, పాజిటివ్ ఎనర్జీ ప్రతీకం. ఆ శంఖనాదంలో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, ప్యూర్ వైబ్రేషన్. నేను ఎంత సెల్ఫ్ సోల్ కాన్షియస్ లో ఉంటానో నా ద్వారా ఆ ప్యూర్ వైబ్రేషన్స్ ఇమర్జ్ అవుతుంది, ప్యూరిఫై చేస్తుంది. విశేషంగా ఆ గాయత్రీ దేవి అలంకరణలో ఒక వేద పుస్తకాన్ని చూపిస్తారు. విజ్డమ్, నాలెడ్జ్, బుద్ధి. నాలెడ్జ్ ద్వారానే స్వచ్ఛంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. భక్తిలో గాయత్రి మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కడైతే భయము, ఎక్కడైతే నెగిటివ్ ఉంటుంది అక్కడ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు. భగవంతుడు కూడా మనకి చెప్తాడు, మనాభౌ, సర్వశక్తివంతుడితో జ్ఞానం యొక్క సారం ఆధారం పైన ఆత్మస్థితిలో ఉంటూ నాతో నీ సంబంధాన్ని పెట్టు. బుద్ధి యోగం. బుద్ధి స్వచ్ఛమయ్యేది బుద్ధి యోగంలో. అలానే పాత్ర, కంటైనర్ ని దర్శిస్తారు. బుద్ధి పాత్ర శుద్ధ, స్వచ్ఛ, స్పష్ట. ఆ పాత్రని ఎందుకు చూపిస్తారు? అది బుద్ధి అనేది నాది ఎంత క్లీన్ గా ఉంది, క్లియర్ గా ఉంది, ప్యూర్ ఉంది, దాన్ని దర్శిస్తుంది. బలహీనతలను కంట్రోల్లో పెట్టుకున్న గద, నిర్మలంగా, అతీతంగా, శుద్ధంగా ఉండేటువంటి తామర పువ్వు. ఎంత క్లారిటీ ఉంది చూడండి. నా జీవితానికి కావలసినటువంటి ధారణ చిత్ర రూపంలో భక్తులు చేసి పెట్టారు. మరి అలానే హంస వాహనం, హంస బుద్ధి అంటారు. హంసలాగా నా బుద్ధి ఉందా? అంత ప్యూర్ ఉందా నా బుద్ధి? హంస జైసే.
హంసము పాలు నీరుని వేరు చేస్తుందంటారు. రత్నాలు రాళ్ళు సపరేట్ చేస్తుందంటారు. నేను నా బుద్ధి పాత్ర క్లీన్ క్లియర్ ప్యూర్ గా పెట్టుకుని ఉంటే నా ముందు వచ్చే ప్రతి పరిస్థితిలోనూ కూడా వేస్ట్ నెగిటివ్ ని సపరేట్ చేసి పాజిటివ్ మాత్రం తీసుకుంటున్నాను. ఎవరన్నా ఒకరు నీకు ఒక అరగంట సేపు ఏదన్నా ఒక విషయం అనవసరమైనది నెగిటివ్ వేస్ట్ థింగ్స్ ఎవరిదో ఒక అవగుణాలని మీకు చెప్పారనుకోండి, మీరు తప్పనిసరి వినాల్సి వస్తుంది అనుకోండి. విన్నప్పుడు నేను దానిలో సారం తీసుకుంటున్నాను, దానిలో నాకు కావలసినది శిక్షణ తీసుకుంటున్నానా, లేదో ఆ వేస్ట్ అంతా కూడా నా బుద్ధి అనే పాత్రలో లోడ్ చేసుకుంటున్నానా? ఇది మనల్ని డిసైడ్ చేస్తుంది. నా బుద్ధి హంస బుద్ధిగా ఉందా, లేకపోతే ఏదైతే చెప్తారు కదా ఒక నెగిటివ్ తో నిండిన బుద్ధి, కొంగ బుద్ధి. ప్యూర్ సోల్, ఆత్మ ఎంత ప్యూర్ అంటే తన బుద్ధి హంసలాగా ఉంటుంది అనమాట. ఎవరి బుద్ధి దివ్యత్వంలో ఉంటుంది వారు మాత్రమే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, గుర్తించే శక్తిని మంచిగా ఉపయోగించగలుగుతారు. మరి చెప్పండి, మన లోపల ఉండేటువంటి ఈ గుర్తించే శక్తి చరిత్రలో నాలో ధారణ కావాలంటే నేను ఎంత క్లియర్ పెట్టుకోవాలి? అలానే మన ముందు మరొక ఉదాహరణ ఉంది. కోర్టులో మీరు చూసుంటారు, ఒక న్యాయ దేవతకు గుడ్డ కట్టేసి ఉంటారు. ఒక వేయింగ్ గేజ్ తక్కడి చేతికిచ్చుంటారు. రెండు పళాలు కూడా ఈక్వల్ ఉండాలి. ఆ ఒక్క ముళ్ళు ఏకాగ్రత ఉండాలి. అది దేని కోసం కట్టారు? గుడ్డిగా నిర్ణయం ఇచ్చడం కోసం కాదు. ఈ రెండు కళ్ళల్లో చూసింది సత్య కాదు సుమా, జ్ఞానం అనే మూడో నేత్రం నుంచి చూసి డిసిషన్ తీసుకో. రెండు కళ్ళకి కనపడేది మోసం చేస్తుంది. అందుకే భగవంతుడు చెప్తుంటాడు, అల్పకాల ప్రాప్తుల వెనక వెళ్ళద్దు. కౌడే కే పీచే భాగతే హే. నేను మీకు వెలకట్టని పదుమ పదుమ ఖజానాలని భాగ్యాన్ని మీకు పంచుతున్నాను పిల్లలు అంటే, మీరేమో గవ్వల వెనక అల్పకాల సుఖము, అల్పకాల ప్రాప్తులు, అల్పకాల సంపాదన వెనక వెళతారు. ఇది భగవాన్ వాచ. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఒక అట్రాక్షన్ ఉంది, ఒక ఆకర్షణ ఉంది. సంగమ యుగములో ఎవరు బెగ్గర్ కారు, సత్యుగంలో ప్రిన్స్ అవ్వరు. బ్రహ్మ బాబా ఏం చేశారు?
ఓం శాంతి. పదుమ పదుమ భాగ్యానికి భగవంతుడు మనతో ముడిపై ఉన్నాడు. మరి యోచన చేయాలి, నా భాగ్యము ఎంత హయ్యెస్ట్ ఉన్నప్పుడు నేను గుర్తించే దాంట్లో ఇంకా వెనకపడి ఉన్నాను. నా దగ్గర క్లాస్ వినడానికి టైం లేదు, సేవ చేసే టైం లేదు, నా భాగ్యాన్ని రూపించుకోవడానికి టైం లేదు, పుణ్యం సంపాదన చేసేకి టైం లేదు, సఫలత చేసుకునేకి టైం లేదు. పోస్ట్ పోనింగ్, మళ్ళీ చేస్తా. ఒకరోజు ఆత్మ పక్షి వెళ్ళేపోతుంది. అల్పకాల ప్రాప్తుల వెనక వెళ్ళిపోయి అనంతమైన తండ్రి నుంచి పొందేటువంటి అనంతమైన భాగ్యాన్ని మర్చిపోతున్నాం. ఎందుకు? గుర్తించే శక్తి లేదు. మెస్మరైజ్, ఎవరో వచ్చి మనకు బుద్ధిని బ్రషింగ్ చేస్తారు, ఎవరో వచ్చి మన బుద్ధిని వీక్ చేస్తారు. అక్కడ నా బుద్ధి కంప్లీట్ గా వీక్ అయిపోతే, నా గుర్తించే శక్తి బ్లాక్ అయిపోతే, నా భాగ్యము బ్లాక్, అన్ని లాక్, జన్మల భాగ్యము బ్లాక్ అండ్ లాక్. కావున బుద్ధి క్లియర్ పెట్టుకోవాలి. అక్కడే గుర్తించే శక్తి యూజ్ అవుతుంది. ఏదో నేను రాజయోగంలో శక్తిని పొందేసాను అనుకునేది కాదు. సెకండ్ కూడా నేను ఈ శక్తులని వాడాల్సి వస్తుంది. మరొక విషయం చాలా ఇంపార్టెంట్ అయినది, పవర్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటారు. అంటే వాల్యూని గుర్తించకపోవడం, ఇది కూడా మనం చేసుకునే మోసం. వాల్యూ, ఒక సమయంలో ఏదో ఒక వాల్యూ మన దగ్గరకు వస్తుంది గుర్తించుకోవడానికి. దీనికి సంబంధించి ఒక స్టోరీ మీకు చెప్పానంటే బాగా అర్థం చేసుకుంటారు. ఒక గాడిది మేపే కుర్రోడు, డాంకీ అండ్ ఏ బాయ్, వాడు ఎప్పుడు గాడిద పైన కూర్చుని ఊరేగుతూ ఉంటాడు. వాడు వెళ్తూ ఉండగా వాడికి ఒక రోడ్లో ఒక గాజు, మెరిసే గాజు లాంటి ఒక రాయి దొరుకుతుంది. దాన్ని వాడు తీసుకుని చూడడానికి ఎంత బాగుందిలే అని దానికి ఒక దొండి పెట్టేసి ఒక తాడుని బాగా కట్టేసి గాడిదికి వేసేస్తాడు. దాని గాడిద పైన కూర్చుని వెళ్తాడు, తోలుకుంటూ వెళ్తాడు. చూసిన వాళ్ళంతా ఎంత బాగుంది మెరిసే రాయి, వీడి ఏంటి ఇది గాడిదికి కట్టాడు అనుకుంటారు. అలా ఊరంతా వెళుతూ ఉండగా ఒక జ్యువెలర్, ఎవరో ఒక వజ్ర వ్యాపారి ఉంటాడు కదా, వాడి ఒక దృష్టి దానిపైన పడుతుంది. వాడు చూడగానే వీడు ఎటువంటి మూర్ఖుడు, ఇంత ఖరీదైనటువంటి ఈ రాయిని, వజ్రాన్ని వీడు ఒక గాడిది కట్టి తోలుకుని వెళ్తుంటాడు కదా, ఎలా అన్నా దీన్ని నేను కొనాలా అని వాడి దగ్గరికి వెళ్ళి, ఇది నాకు ఇవ్వు, నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అంటాడు. ఈ కుర్రోడు, అరే ఈ మెరిసే రాయికి వీడు 100 ఇస్తాను అంటే దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అని, నేను 100 ఇవ్వను స్వామి, 200 అయితే నేను ఇస్తాను అంటాడు. వాడు ఏం చేస్తాడు, ఆ జ్యువెలర్ కొనేవాడు కొద్దిగా వీడికి మనము బేరం ఆడితే వీడు తప్పకుండా 100 రూపాయలకి ఇచ్చేస్తాడని, లేదు నేను నీకు 100 ఇస్తాను అంటాడు. కుదరదని చెప్పి
వాడేం చేస్తాడు, ఆ గాడి తీసుకుని వాడు ముందుకి వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ అక్కడ వాడికి కొద్దిగా ఆకలి కలిగి ఒక డాబా దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలని ఆ గాడిదని పక్కలో నిలబెట్టి భోజనం చేస్తుంటాడు. అదే ఒక డాబాలో మరొక జ్యువెలరిస్ట్ ఉంటాడు, మరొక ఆ ఒక్క వజ్ర వ్యాపారి ఉంటాడు. వాడి దృష్టి అక్కడ పడుతుంది. అరే, ఇంత మంచి ఖరీదైన వజ్రము ఈ బుద్ధి లేని వాడు గాడిది కట్టాడు కదా, దీన్ని ఎలా అన్నా నేను ఖరీదు చేయాలని, ఇది ఎంత అని అడుగుతాడు. చూడు, ఇది 200 రూపాయలు, నేను 1 రూపాయి కూడా తక్కువకి ఇవ్వను, నీకు కావాలంటే తీసుకో లేకపోతే వెళ్ళంటాడు. లేదులే, నాకు 200 రూపాయలు కదా, పర్వాలేదు నేను తీసుకుంటాను. 200 రూపాయలు ఇచ్చి ఆ రాయి తీసుకుని ఆ వజ్రం తీసుకుని వాడికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముందుగా ఫస్ట్ జ్యువెలర్ ఉంటాడు కదా, 100 రూపాయలు బేరం ఆడాడు. వాడేం చేస్తాడు, వీడు ఇంకా ఎంతో ముందుకు వెళ్ళిండడు, ఫోన్లే నేను చూశాను, కొద్దిగా అలా మనము టైం కిల్ చేస్తే వాడు నా ఒక్క వాల్యూకి వస్తాడు అనుకుని కొద్దిగా టైం డిలే చేసి ఆ హోటల్కి ఎత్తుక్కుంటూ వెళ్ళి, సర్లే బాబు నువ్వు చెప్తే ఏనో అంటావు కదా, తీసుకో, నీకు 200 రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చే అంటాడు. ఇంకెక్కడ ఇచ్చేది, ఆల్రెడీ ఇంకొక వ్యక్తి దాన్ని కొని తీసుకెళ్ళాడంటే అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ వాడికి ఏమంటాడంటే, నీకు అసలు బుద్ధి ఉందా, 200కి దాన్ని అమ్మేశావు, దాని వాల్యూ ఎంత తెలుసా నీకు, నీకు దాని వాల్యూ తెలియదు కాబట్టి 200కి అమ్మావు ఉంటాడు. అప్పుడు ఈ కుర్రోడు ఏమంటాడు తెలుసా, అసలు నీకు బుద్ధి ఉందా, నీ దగ్గరికి ఆ వజ్రం 200కి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పాగట్టుకున్నావు, ఆ అవకాశం నీ వరకు వచ్చినా కూడా నువ్వు దాన్ని గుర్తించలేదు, అది మరొకరి దగ్గరికి వెళ్ళింది, బుద్ధి నాకు కాదు లేకపోవడం, నీకు లేదు అంటాడు. అంటే అర్థం ఏంటి, భగవంతుడు వచ్చి మన అందరికీ కూడా వజ్రాలని చూపించి నీ భాగ్యంలో దీన్ని డిపాజిట్ చేసుకో అని చెప్తుంటే మనము దాని వాల్యూ తెలుసుకోకుండా దాన్ని గుర్తించకపోవడం అంటే మనం కూడా చేసే పని అదే కదా. ఇది బుద్ధితనమా, బుద్ధి లేనితనమా? అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ కథని ఒక్కసారి రీకాల్ చేసుకుంటే అందరికీ బాగా అర్థమైపోతుంది. అందుకని భగవంతుడు చెప్తాడు, నేను మీకు వజ్ర వ్యాపారిగా వచ్చున్నాను, రత్నాగర్ సౌదాగర్, మీతో వ్యాపారం చేస్తున్నాను. గుర్తించండి, భాగ్యాన్ని గుర్తించండి, మిమ్మల్ని గుర్తించండి. గుర్తించే శక్తితో మీకు మీరు న్యాయం చేసుకోండి. అందువల్ల అష్టశక్తులలో గుర్తించే శక్తి కూడా చాలా విలువైంది. ఈ విలువైన శక్తిని మనం గాన మంచిగా ఉపయోగించకపోతే అవకాశం మన నుంచి వెళ్ళిపోతుంది. మరి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా పాగొట్టుకోకూడదు అంటే గుర్తించే శక్తిని ఉపయోగించాలి. మరి ఈ ఒక్క గుర్తించే శక్తిలో మనం ఏ ఏ రూపంలో మనల్ని అనుభవం చేస్తున్నాం? గణేష్ సూక్ష్మ బుద్ధి, గాయత్రీదేవి హంసవాహిని హంస బుద్ధి, అలానే న్యాయ దేవత మూడో నేత్రం నుంచి చూడాలి. ఈ మూడు కూడా మన జీవితంకి ఒక్క సింబల్ అని కాదు, మన జీవితానికి ఇది ఒక మార్గదర్శనం. మరి నా లోపల ఉండే గుర్తించే శక్తిని నేను వాడను అంటే మన భాగ్యం ఎలా ఉంటుందని మనమే నిర్ణయించుకోవచ్చు. కావున అష్టశక్తులలో
సహన శక్తి కావచ్చు, ఇమిడించుకునే శక్తి కావచ్చు, ఈ ఒక్క పరిశీలన శక్తి కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇది వాడితే మాత్రమే దీని యొక్క ఫలితము మనకు అనుభవానికి వస్తుంది. లేకపోతే ఈ శక్తులన్నీ కూడా ఉన్నా లేకపోయినా ఒకటే అయిపోతుంది. లాకర్లో లాక్ అయినట్లు లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనమంతా ఈ యొక్క గుర్తించే శక్తి, పరిశీలన శక్తి మన లోపల జాగృతం చేసుకోవడానికి ఒక మెడిటేషన్ ద్వారా లోపల ఉండే పరిశీలన శక్తిని జాగృతం చేసుకుందాం. నేనొక శుద్ధమైన, పవిత్రమైన దివ్య బుద్ధి ఆత్మ, నా బుద్ధి దివ్య బుద్ధి పరమాత్ముడి దివ్య కిరణాలు నా ఆత్మ పైన పడుతూ నా లోపల దివ్యమైన బుద్ధి జాగృతమైంది. ఈ బుద్ధి ద్వారా నేనాత్మ గుర్తించే శక్తిని ఉపయోగించి స్వయంను, ఇతరులను, మాయను, సమయను అన్నిటిపైన విజయం పొందుతున్నాను. నా బుద్ధి హైయెస్ట్ పవర్, గణేశుడి లాగా సూక్ష్మ బుద్ధి, గాయత్రి దేవి లాగా హంస బుద్ధి, న్యాయ దేవత లాగా నేను జ్ఞాన దృష్టితో ఉండే ఆత్మను, సర్వశక్తివంతుడు నా లోపల గుర్తించే శక్తి, పరిశీలన శక్తిని జాగృతం చేశారు. నేనాత్మ నా జీవితం అని ఈ ఒక్క ప్రయాణంలో ఈ శక్తిని ఉపయోగించి సఫలత పొందుతున్నాను. నేను ఎప్పుడు కూడా మోసపోను. నన్ను నేను ఈ శక్తి ద్వారా సురక్షితం చేసుకుంటాను. నేను పవర్ఫుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ ఆత్మ. I am powerful, knowledgeful, successful ఆత్మ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రతిరోజు అమృత వేళ సర్వశక్తివాన్ బాబాతో ఈ ఒక్క వరదానాన్ని తీసుకుని మనము ఈ ఒక్క మాయ ఒక్క బంగారు జింక రూపాన్ని అర్థం చేసుకుని విజయోత్సవాన్ని అనుభూతి చేయాలి.
అందరూ కూడా ఈ శక్తిని బాగా అర్థం చేసుకున్నారని భావిస్తాను. అందరిలో కూడా దీనిపైన చాలా విషయాలు అవగాహన అయ్యుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఒక్క అష్టశక్తులలో ఈ ఒక్క పరిశీలన శక్తిని ఉపయోగించి భాగ్యాన్ని బాగా చేసుకోవాలనేది శుభభావన, శుభకామన. రేపు మరొక శక్తితో మీతో కలిసి ఈ ఒక్క శక్తులని జాగృతం చేసేటువంటి అనుభవం చేద్దాం. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.